దశాబ్దం కల ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి అని. అది నిన్నటితోటికి లోక్సభ రాజ్యసభలో ఆమోద ముద్రతోటి సాధ్యమైందనుకోవచ్చు అంటారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు మళ్ళీ మారే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఇప్పుడు రాజ్యాంగంలో లేదు అని చెప్పి నొక్కి వక్కరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మామూలుగా గుణపాఠం కాదు. ఇప్పుడు పల్లెటూరులో ఒక భాష వాడతారు, అరే చెప్పుకు పేడ తీసుకుని కొట్టినా నీకు సిగ్గు లేదురా అని. ఆ మాట మనం జగన్మోహన్ రెడ్డి గారు అనకూడదు, ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన. అలాంటి వ్యక్తిని ఆ యొక్క ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చి కానీ వ్యక్తిగతంగా కానీ అతని మీద ఎలాంటి కక్షా కార్పణ్యం లేకుండా ఒక సామాన్య రైతు బిడ్డగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా రాష్ట్రం ఇడిపోయినప్పుడు ఈ రాష్ట్ర పరిపాలన ముఖ్యమంత్రిగా మొదటిసారి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైనప్పుడు ఆయన ఎక్కడ పరిపాలన చేశాడు? తెలంగాణలో ఆస్తులు ఇచ్చారు, కానీ అక్కడ కూర్చోలేదుగా చంద్రబాబు నాయుడు. ఈ జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు ఈయన అమరావతిలో ఉండడు, ఈయన లేకపోతే హైదరాబాదు, కొడుకు హైదరాబాదు, పవన్ కళ్యాణ్ హైదరాబాదు, వీళ్ళకి ముగ్గురుకు 3 హెలికాప్టర్లని కట్టికి అబద్ధాలాడే మాజీ మంత్రుల్లో ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నన్ను అడిగితే ఎగ్గు, సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమీ లేవని నేను అనుకుంటున్నా. ఎందుకు ఈ మాట అన్నానంటే, మాజీ ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం అతను కోల్పోయాడండి. ఎట్లా అంటారా? అతను అన్నికి తెలుసు, ఎలక్షన్ ముందు ఏం మాట్లాడు అతనికి తెలుసు, అతని పార్టీ మాజీ మంత్రులకు తెలుసు, శాసనసభ్యులకు తెలుసు, అందరికీ తెలుసు. అందరిలో తెలియంది ఏమీ లేదు. సరే, రాజధాని విషయానికి వచ్చేసరికి రైతులని హింసలు, మహిళలు, ఒకప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు ఉమ్మడి రాష్ట్రం విడిపోవటానికి పొట్టి శ్రీరాములు ఏ విధంగా ఆమరణ దీక్ష చేశారు, అలాగే అమరావతి రైతులైతేనేమి, మహిళలైతేనేమి ఎన్ని బూటుకాలతో అయాల పోజులు తన్నిచ్చిన, గర్భిణీలు తన్నిచ్చిన, స్నానాల గదులు వీడియోలు తీపిచ్చిన, ఎదురు రొమ్ము నిలబడిన రైతు అమరావతి రైతు. ఈ రైతు కండవే ఇవాళ జగన్కి శాపమై అతని మెడకు ఉచ్చుతాడుగా బిగించి ఇవాళ కేంద్రంలో మొట్టమొదటిగా ఎక్కడున్నా పొగడరా నీ తెలుగు జాతిని, నిలపరా నీ జాతి గౌరవాన్ని సంకేతంతో అయాల స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతే ఉద్బోధించారో అదే తెలుగు భాషను మొట్టమొదటిసారిగా మన గుంటూరు ఎంపీ పెమ్మనసాని చంద్రశేఖరరావు గారు ఎన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాయేమి తెలుగు భాషని అనర్ఘంగా మాట్లాడినటువంటి ఘనత ఈ గుంటూరు ఎంపీ గారికే దక్కిందని, అలాగే దీన్ని పార్లమెంట్లోతేనేమి, రాజ్యసభలోతేనేమి ఉమ్మడి రాష్ట్రంలోని ఎంపీలందరూ చక్కని తెలుగుతో మొట్టమొదటిసారిగా మాట్లాడారంటే తెలుగు జాతి గర్వించదగ్గ విషయం అనగా నేను ఒక్కసారి మనవి చేస్తున్నా. ఇంతకుముందు ఎంతో మంది ఎంపీలు ఉన్నారు, మరి మన వైఎస్పీ ఎంపీలు కూడా ఉన్నారు. వచ్చిరాని ఇంగ్లీషు, వచ్చిరాని భాష ఎందుకు తిప్పలు, తెలుగు వాడికి అర్థమయ్యేలా తెలుగు భాషలో మాట్లాడినటువంటి తెలుగు ఎంపీలందరికీ చేతులెత్తి ఒక్కసారి నమస్కారం ఇస్తున్నాను. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన జగన్కి ఈయనకు కూడా హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే రాజధానికి ఆయన ఇచ్చిన, ప్రతిపక్ష నాయకుడు ఇచ్చినప్పుడు వాగ్దానం కనుక ఆయన నిలబెట్టుకున్నట్టే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. నువ్వా నేనా అన్నట్లుగా ఉండేది. ఇవాళ రాజ్యాన్ని పాలించాలంటే రాజుకు మీసం ఉండాలి, రాజుకు పౌరుషం ఉండాలి, రాజు నిజాయితీగా బతకాలి. అలాంటప్పుడే సింహాసనాన్ని సింహం పరిపాలించిద్ది, శునకం పరిపాలించిద్దా? ఈ భాష మామూలుగా మన పౌరాణిక నాటికలో వాడతారు. ఇక్కడ అదే జరిగింది. ఒక రాజధాని విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఎవరు ఏలాలి, ఎవరు పరిపాలించాలి అనేది ప్రజలు సింహానికి ఓట్లేశారు కానీ సునగానికి వేయలా. ఏమంటే నేను వ్యక్తులు వీళ్ళని విమర్శించట్లా. ప్రజాస్వామ్యంలో ఏమయ్యా వీళ్ళు తిట్టుగా ఆడకూతుర్ని తిట్టలేదంటాయా? ఒక ఎస్సీ వర్గాల్ని బోడిగుండు కొడిచి మాస్క్ అడిగినందుకు ఎస్సీ వర్గాన్ని
అతన్ని చంపలేదా డాక్టర్ సుధాకర్ని? ఒక ఎస్సీ నాయకుడికి బోడిగుండు కొడిచి బజారు మీద కుక్కలాగా దింపలేదా? ఒక కారు డ్రైవర్ని ఈనాతీనంగా చంపి కారు డెలివరీ చేయలేదా? వీళ్ళకన్నా నీచమైన పదాలు అవి బెటర్ అండి, విశ్వాసంతో ఉంటాయి. సరే, వాళ్ళ సంగతి వదిలేయండి. అసలుకి ఏంటంటారు? మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మారుస్తా, ఇప్పుడు మీరు మారిస్తే సరిపోయిందా అంటున్నాడు కదా మరి. ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఆచరణలు పెట్టుకొని ఇప్పుడు దాకా ఈ రాజ్యాంగ వ్యవస్థ కానీ జుడిషియల్ వ్యవస్థ కానీ ఈ వ్యవస్థ మొత్తం నడుస్తుంది రాజ్యాంగబద్ధంగానేగా. ఇది రాజ్యాంగబద్ధం, శాసనం చేస్తేనేగా రాష్ట్రపతి వీళ్ళందరూ. మరి ఇలా రాష్ట్రపతి శాసనం చేసిన తర్వాత కాదంటానికి ఈయనెవరండి? ఈయనెవరు? ఈయనకేం హక్కుంటుంది అంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలకు అర్థమైపోయింది. అసలుకి ఈ కొత్త ప్రతిపాదన ఒకటి చేశారు కదా, మచిలీపట్నం విజయవాడ గుంటూరు కలిపి మావిగన్ అని ఒక ఏదైతే కొత్త ప్రతిపాదన చేశారు కదా, దాన్ని అసలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంట. ఎందుకని ప్లాన్ బిని అమలు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్లాన్ బిని ఎప్పుడు వచ్చింది? ఆయన ప్రెస్ మీట్ లో వచ్చింది. ఈ ప్రెస్ మీట్ ఎందుకు వచ్చింది? అక్కడ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఎంపీలు అందరూ పార్లమెంట్లో రాజ్యసభలో అయితేనే కానీ తక్కిన రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధానికి అమరావతినే సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక పక్కన కృష్ణానది ఈశాన్యం దిక్కున, ఒక పక్కన వెంకటేశ్వర స్వామి, ఒక కనకదుర్గమ్మ, ఇటు అమరావతి అమరలింగేశ్వరుడు, పుణ్య దేవతలు నుండి ఈ స్థానంలో అమరావతి నిర్మించడం అనేది అసలు ఎంచుకోవటమే ఒక మహా గొప్ప చారిత్రాత్మకమైన విషయం అండి. అది ఆడ బౌద్ధుడిది కూడా ఉంది. అలాంటి విషయాన్ని దేశం మొత్తం ఎంపీలు సమర్థిస్తే మన రాష్ట్రంలోంచి ఎన్నికైన వైఎస్ఆర్సీపీ ఎంపీలు వ్యతిరేకించి వాకౌట్ చేశారు. అదేదో అంటారు చూశారండి, గొర్రె బరుగుని కాడ బొచ్చు రాలితే అంత రాలిపోతే అంత అని అట్ట ఉంది వీళ్ళ సామెత. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంతకుముందు 3 ముక్కలు ఆడాడు. గెలిచిన దాకా ఒక నాటకం, గెలిచిన తర్వాత ఇంకో నాటకం. అసెంబ్లీలో ఆయన చేసిన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చేసిన మాటలు ప్రజలు చూశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత హావభావాలతో ప్రసంగించిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు చూశారు. అలాగే మంత్రులు కూడా చూశారు. మహిళా మంత్రులు అయితేనేమి, మామూలు మంత్రులు అయితేనే కానీ వీళ్ళందరూ భాష అందరూ ప్రజలందరూ చూశారు. దీన్ని ఇవ్వాలని ఇప్పుడు మళ్ళీ ఆ 3 ముక్కలాట పోయింది. ఇప్పుడు ఇది 3వ ముక్క మచిలీపట్నం తీసుకొచ్చి కొర్రి పెడుతున్నాడు. ఇది ఎందుకు పెడుతున్నాడు అంటే ఈయనకి అక్కడ స్థానం లేదు, ఈయన మాటకి విలువ లేదు. దేశంలోని ఎంపీలందరూ ఆంధ్ర రాష్ట్రానికే మద్దతు ఇచ్చారు. ఈయన బోడి లింగంలో ఈ లింగ వైఎస్ఆర్పీ ఎంపీలు ఇద్దే అంత ఈ పోతే అంత. రాజ్యాంగాన్ని మార్చడానికి ఈరెవరండి? మరి రాజ్యాంగాన్ని మరి ముఖ్యమంత్రి అయినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎందుకు మార్చలేరా? ఈయన దగ్గర ఇప్పుడు శాసనం చేస్తున్నారు రాష్ట్రపతి, పార్లమెంటు శాసనం చేసిన దాన్ని ఈయన మార్చొచ్చా అంటున్నాడు. మరి ఈయన ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎందుకు మార్చలేకపోయాడు 5 సంవత్సరాలు? ఆయన మార్చొచ్చుగా. అలా కాదు, ఈ మావిగన్ అంటున్నారు కదా, ఈ మావిగన్ గొడవ ఏందంటారు? అసలు మావిగన్ అంటే మాకు అర్థం కాలేదండి. మలిషిపట్నం అన్నాడు, ఇయ్య అన్నాడు, గుంటూరు అన్నాడు. ఆ మసిలి వచ్చి తోకం తీసుకుని ఇప్పుడు ఎందుకు కలుపుతున్నాడు? ఇంతకుముందు ఉన్న కర్నూలు అన్నాడు, ఆ తర్వాత విశాఖపట్నం అన్నాడు, మళ్ళీ ఇంకా ఇటక్కడ కడప ఏదో పెట్టాడు. 3 సార్లు 3 ముక్కలు ఆడాడు. కడప విశాఖపట్నంలో పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆయన ఎంపీ అండి, విజయసాయి రెడ్డి కాడి నుంచి వీళ్ళందరూ ఋషికొండను ఆక్రమించుకున్నారు. ఈయన పెలాసి కట్టేది. ఈయన 36 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాను పకడ్బందీగా వాగ్దానం చేశాడుగా. అన్ని కోట్లు పెట్టి ఆడ ప్యాలెస్ కట్టుకున్నావే. ఏ రాజధానిలో నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన 33,000 ఎకరాలు చాలపోతే ఇంకొక 10 ఎకరాలు 10,000 ఎకరాలు తీసుకోమని ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీలో దైవ సాక్షిగా ప్రజల ముందు అసెంబ్లీలో వాగ్దానం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు నీకు ఇచ్చారు ప్రజలు, అంతవరకే ఇచ్చారు. మరి నువ్వు ఒక్క 23 ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారు నువ్వు తిట్టిన దాకా ఆయన శలగా ఆంజనేయ స్వామి కనుక ఎంత నిలబడతాడు యుద్ధంలో అలా నిలబడి మీ అందరికీ సమాధానం చెప్పిన ఒక మోస్ట్ పవర్ఫుల్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని
మీరు ఎంత విమర్శించారు. మరి నువ్వు అదే హీరోవిగా నువ్వు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నావు? మాకు మైక్ ఇవ్వరు అంటున్నాడు కదా. ఎవరై నీకు నీ సొంత మీడియానో ఈ పక్కన నీ మొన్న బాధ్యతలు పెట్టుకొని నువ్వు ప్రెస్ మీట్లు ఇస్తావా? ఇది ప్రెస్ మీట్లు దానికి నేను ఇచ్చినట్టే నువ్వు ఇచ్చేది. నువ్వు మాజీ ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే ఏంది, నీకు నాకు తేడా ఏముంది? నాకు ఇదిగో సోషల్ మీడియాలో నన్ను ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు సమాధానం చెబుతున్నా. నేను మాట్లాడింది నువ్వు మాట్లాడింది ఒకటే ప్రెస్ మీట్లు. కాకపోతే నీ దగ్గర 10 మైకులు ఉంటాయి, నా దగ్గర ఒక్క మైకే. నాకు వచ్చే ఈటీవీ వాళ్ళు, ఈటీ5 వాళ్ళు, ఈ టీవీ9 వాళ్ళు, ఐటీ వాళ్ళు సాక్షి వచ్చినా మాట్లాడతా. నేను ఎక్కువ చూసేది సాక్షి. ఇప్పుడు మరి సాక్షిలో రాశారుగా మావిగన్ గురించి రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుందంట కదా బాబాయ్. ఇప్పుడు ఒక క్లిప్ తీశారండి పొద్దున, చంద్రబాబు నాయుడుది ఏదో పింఛన్ ఇచ్చేదానికాడ అదొకటి పెట్టాడు. ఆ ఎల్లో కళ్ళ పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకడు మాట్లాడుతున్నాడు. ఏది రాజధాని గురించి భూములు పంచలేదు, భూములు ఇచ్చారు, పత్రాలు ఇచ్చారు, కానీ దాన్ని ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు, అభివృద్ధి రోడ్లు డ్రైనేజీలు చేశారు ఒక సన్నాసి ఎవడో మాట్లాడుతున్నాడు సాక్షిలో. అయ్యా 5 సంవత్సరాలు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో అమరావతిలో రోడ్లో ఉన్న గ్రావెలను నూకేశారా? ఇనప పైపులు నూకారా? అది బుడమేరు ఒక కట్ట మట్టి కూడా లాక్కెళ్ళారా? మీ మంద ఏం మిగిల్చారా? సీనియర్ నాయకుడు ఏది వైఎస్ఆర్ రాజశేఖర ఉన్న కాంచి మంత్రులు చేశాడు, సన్నాశాడు, ఉప ముఖ్యమంత్రి కాదు, బొత్తా సత్యనారాయణ వణుకులు అంట. ఈ వణుకులో తీసుకొచ్చి ఎప్పుడు పెడతారు? అది వణుకులను ఒక సీనియర్ నాయకుడు ఆ మాట అనొచ్చా? బొత్స సత్యనారాయణ అనొచ్చా? ఆ ధర్మన ప్రసాద్ ఆ పేరున్న ధర్మన వాడు మాట్లాడిన ఆ ధర్మాలు, ఆయన ఎన్ని కోట్ల అబ్బాగుడుగులు పేరు మీద ఎన్ని బినామీలు ఉన్నాయో ఈయన ఒక లెక్కలో ఈ కూటమి ప్రభుత్వం కూడా బాగా పరీక్షలు చేయట్లేదండి. ఈ ఎన్ని లొసుగులు ఉన్నాయో అన్ని లొసుగులు బయటకు వస్తాయి. వీళ్ళు సరిగా తీస్తే ఎందుకో చూసి చూడనట్టు వదులుతున్నారు. వీళ్ళతో ఎందుకులే అభివృద్ధి తీసుకొని అడుగుదాము, ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిద్దామని చెప్పేసి ఈ రూట్లో ఉండాలి. కానీ జనం దగ్గర దోచుకున్న భూములు అయితేనేమి, ఆస్తులు అయితేనేమి తిరగ రాబట్టడానికి వీళ్ళకి ఇంతవరకు వీళ్ళ కాలేదని నేను అనుకుంటున్నా.